ఎన్విరాన్మెంట్ ని, అదే విధంగా ఫారెస్ట్ ని మరియు వివిధ జీవ వైవిధ్యాలను కాపాడేందుకు అహర్నిశలు కూడా కృషి చేయడం జరుగుతోంది. మరి ఈ రోజు ఈ కార్యక్రమం మన మూలపాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఇంత చక్కగా, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరుపుకోవటం అనేది నిజంగా మన అందరికీ కూడా ఎంతో ఆనందాన్ని కల్పిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ గమనించాలి, చెట్లు మన ఊపిరి, ప్రకృతి మన అందరి యొక్క జీవన ఆధారం. పచ్చని వనాలు ప్రకృతికి ప్రాణం, స్వచ్ఛమైనటువంటి పర్యావరణం మానవాళికి వరం. మనం ఈ భూమాతను సంరక్షిస్తే మన అందరికీ కూడా వివిధ కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు చక్కటి సదా అవకాశం కలుగుతోంది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖ మన అందరికీ కూడా ఇంత చక్కటి అవకాశాన్ని కల్పిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వారికి చక్కటి అవకాశాన్ని కల్పించడం జరుగుతోంది. అడవుల సంరక్షణ, వన్యప్రాణుల పరిరక్షణ, మొక్కల పెంచడం, ఇదే విధంగా జీవ వైవిధ్య రక్షణలో విశేషమైనటువంటి కృషి చేస్తున్నటువంటి అటవీ శాఖ గౌరవ ప్రభుత్వ అధికారులు, గౌరవ ప్రజాప్రతినిధులు అందరికీ కూడా మరి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం. ఒక మొక్క నేటి అవసరం, ఒక చెట్టు రేపటి భవిష్యత్తు, మనకు భరోసా. ఈ అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మన ప్రకృతిని పరిరక్షించుకుందాం. చేయి చేయి కలుపుతూ పచ్చని భవిష్యత్తుకు బాటలు వేసేందుకు ముందుకు సాగదామని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానాన్ని తెలియజేయడం జరుగుతోంది. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు 2.5 కోట్ల సీడ్ బాల్స్ ను తయారు చేసి మరి విస్తృత స్థాయిలో సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారితో పాటుగా యావత్ ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రావళి మొత్తం ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో వర్చువల్ గా కూడా పాల్గొనటం జరుగుతోంది. ఇది మనం చూస్తున్నాం, దీనికి సాక్షులుగా ఉన్నాం. మరి ఈ రోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతోంది. మరి ఈ సభా కార్యక్రమం వద్దకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు విచ్చేయబోతూ ఉన్నారు. వారికి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. ఎంతో అంతఃకరణ శుద్ధితో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మన ముందుకు తీసుకొస్తూ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మరి వినూత్నమైనటువంటి కార్యక్రమంగా ద విజనరీ లీడర్, డైనమిక్ లీడర్ మన ఆంధ్రప్రదేశ్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యంలో హనుమాన్ కార్యక్రమాన్ని కూడా మన ముందుకు తీసుకురావడం జరిగింది. మరి ఈ సందర్భంగా వారికి స్వాగతం పలుకుతున్నాం. పచ్చదనాన్ని పరిరక్షిస్తూ ముఖ్యంగా రేపటి తరతరాలకు భవిష్యత్తుకు ఇదే పచ్చదనాన్ని, స్వచ్ఛతను మనమందరం కూడా అందించాలి అని మరి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మరి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు పర్యావరణ పరిరక్షణకై అహర్నిశలు కూడా అందరం పాటుపడుతూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. మరి ఇందులో మనం భాగస్వాములు అవుతూ ఉన్నాం. మన అందరికీ తెలుసు, మన నిత్య జీవన విధానంలో మనం చేసేటటువంటి కార్యక్రమాలు ఈ ఎన్విరాన్మెంట్ కి, ఈ పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనం మన నిత్య జీవన కార్యక్రమాలు చేసుకునేటటువంటి మనం అందరూ గమనించాలి. పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా కార్యక్రమాలను మనం అందరం కూడా జరుపుకోవాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. ఇది కేవలం మన బాధ్యత మాత్రమే కాదు, రేపటి తరానికి మనం అందించాల్సినటువంటి భరోసా. దయచేసి అందరూ గమనించి ప్రకృతిని ఒక స్నేహపూర్వకంగా మనం కార్యక్రమాలను నిర్వహించాలని మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు మరి ఈ యొక్క ప్రాంగణం వద్దకు విచ్చేయబోతూ ఉన్నారు. వారికి మనమందరం కూడా స్వాగతం తెలియజేద్దాం. ఈరోజు నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఎంతో చక్కటి కార్యక్రమాన్ని రూపొందించి మన ముందుకు తీసుకురావడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. 2.5 కోట్ల సీడ్ బాల్స్, విస్తృత స్థాయి సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమం. ఇది ఒక కార్యక్రమం అయినప్పటికీ కూడా
రేపటి తరతరాల భవిష్యత్తుకు బంగారు భరోసాగా వారందరికీ కూడా స్వచ్ఛమైనటువంటి గాలిని అందించాలి అనే దృక్పథంతో ఈ రిసోర్సెస్ అని కూడా మనవి మాత్రమే కాదు, వీటిని సస్టైనబుల్ గా రేపటి తరానికి అందించాలి అనే దృక్పథంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారి యొక్క విజన్ తో మరి ఈ కార్యక్రమాన్ని ఇంత అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతోంది. మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి మరి స్వాగతం తెలియజేస్తూ గౌరవ మన ప్రజా ప్రతినిధులు మరియు ప్రభుత్వ అధికారులు వారికి స్వాగతాన్ని తెలియజేయడం జరుగుతోంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గౌరవ PCCF మరియు హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ డాక్టర్ పివి చలపతిరావు గారు IFS గారు వారిని స్వాగతించ గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారిని గౌరవప్రదంగా స్వాగతించడం జరుగుతోంది. మనందరికీ కూడా ఎంతో సంతోషంగా అనిపిస్తోంది, ఎంతో ఆనందంగా అనిపిస్తున్నటువంటి ఈ తరుణం. డాక్టర్ పివి చలపతిరావు గారు IFS గారు, అదేవిధంగా శ్రీమతి M రేవతి గారు IFS గారు, B సుందరరావు గారు IFS గారు అండ్ రాహుల్ పాండే గారు IFS గారు, అదేవిధంగా మూర్తి గారు IFS గారు, కొండలరావు గారు IFS గారు మరియు ప్రభుత్వ అధికారులందరూ కూడా మన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని సాదరంగా గౌరవప్రదంగా వారిని ఈ కార్యక్రమం వద్దకు ఆహ్వానించడం జరుగుతోంది. అటవీ శాఖ ద్వారా వన్యప్రాణులను ప్రకృతిని సంరక్షిస్తూ మరి వివిధ వినూత్నమైనటువంటి కార్యక్రమాలను చేపడుతూ ప్రజలను భాగస్వామ్యం చేయడం జరుగుతోంది. ఈ రోజు ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ ను విజిట్ చేస్తూ ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. మన అందరికీ తెలుసు ఏటికొప్పాక టాయ్స్ అంకుడు నుంచి, అదేవిధంగా కొండపల్లి టాయ్స్ తెల్ల పొనుగు నుంచి, అదేవిధంగా పెద్దమాను, నేరేడు, వేప, పనస వివిధ కలపల నుంచి చక్కటి టాయ్స్ ను అందించడం జరుగుతోంది. మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు గౌరవనీయులు కాంతిలాల్ దండి గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. హర్టియెస్ట్ వెల్కమ్ సార్. అండ్ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రభుత్వ అధికారులందరికీ కూడా వన్స్ అగైన్ హర్టియెస్ట్ వెల్కమ్ తెలియజేస్తున్నాం. ఈ రోజు మరి ఈ బృహత్తరమైనటువంటి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ ని గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు సందర్శించడం జరుగుతోంది. 2.5 crores సీడ్ బాల్స్ విస్తృత స్థాయిలో సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమం మరియు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని హరిత భవిష్యత్తు కోసం అందరం ఏకమయ్యే విధంగా ప్రతి ఒక్కరూ కూడా మొక్కలు నాటే విధంగా భవిష్యత్తును కాపాడే విధంగా మరి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరుగుతోంది. యావత్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రావళి ఈ రోజు ఈ కార్యక్రమంలో వర్చువల్ గా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు.
సైజ్ కూడా పెద్దగా ఉంది. క్యాలిబ్రేట్ ఎక్కడెక్కడ ఇది మీడియం సైజ్ సార్, ఇదేమో ఓపెన్ పార్ట్ సార్, ఇవేమో వైట్ గా ఉన్నాయేమో బ్లాంక్ బ్రౌన్ టార్గెటింగ్ బ్లాంక్ సార్. ఎల్లో ఓపెన్ పార్ట్ అంటే ఓపెన్ అంటే సార్ ఉంటుంది సార్, ట్రీస్ ఉంటుంది స్కాటర్డ్ గా ఉంటుంది సార్. .4 డెన్సిటీ అంటారు సార్. తెలుపు ఏంటంటే అక్కడ స్కాటర్డ్ ట్రీస్ గా ఉంటుంది సార్. ఓపెన్ ఏరియాస్ ఉంటాయి కాబట్టి ఓపెన్ పార్ట్. మోర్ దెన్ 60% ఓపెన్ ఏరియా ఉంటుంది. మీడియం డెన్స్ అంటే ఇది 0.6 అండ్ అబౌవ్ సార్. ఇది 0.7 మనకి ఎందుకు చిన్న చెట్టు ఆపేశారు దేశంలో మన రాష్ట్రంలో? అవును సార్, మనం ఇప్పుడు అది అందుకని దాన్ని ఎక్కువ తీసుకుంటాం. నేటివ్ స్పెసిస్ సార్, అంతా 100% నేటివ్ సార్. లోపల చూస్తే స్పెసిఫిక్ బ్లాక్, ఇక్కడ కొండపల్లి బ్లాక్ ఏ కావాలి అక్కడ అంతవరకే అలా సార్. వేల చింత అనేది నేటివ్ ఉంది సార్. ఇక్కడ ట్రీస్ కూడా ఉన్నాయి సార్ న్యాచురల్ గా. कुछ पकड़ो ना कुछ ना कुछ अमन मन 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 बैक एरी बाजार కొంచెం డ్రోన్ ఇటు ముందుకు వచ్చి ముందుకు ముందుగాల సార్ కొంచెం ముందుకు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ వెనక్కి ఆల్రెడీ అంటే మన పల్సెస్ కూడా శ్రీగంధం ఎంత ఉంటుంది చెట్టు ఉన్నాడు అంటే ఎట్లా వేస్తారు? గింజలు వేస్తారు, సీడ్ బాల్స్ వేస్తారు. సర్వైవల్ రేట్ ఎంత ఉంటుంది గింజలు వేస్తే? న్యూట్రిషన్
క్లోజ్ చేస్తాను. కడుపు నుండి ఎంజైమ్స్ వల్ల సీడ్ క్లోజ్ ఇద్దరికి అయితే ఇద్దరికి మొత్తం వైడ్లోని డ్రోన్ చూపిస్తే నేను ఉన్నాను. వర్షాలు పడిన తర్వాత వర్షాలు వచ్చినప్పుడు జర్మినేషన్ ఫాస్ట్ డ్రై ఏరియాస్ లో ముందుగా డ్రై స్వింగ్ ఏరియాస్ వర్షాలు పడిన తర్వాత ఆల్రెడీ అంటే అది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ మనకి ఎదురుగా అనిపించింది వాళ్ళు ఇది ఎదురుగా అన్నయ్య చాలా తగ్గిపోయావు అన్నయ్య. లవ్ యూ అన్నయ్య. సిబిటీలో ఉండే బట్టలు కోటపల్లి బొమ్మ చేసే దాంతో ఉన్నాయి సార్. అవి తెలంగాణలో కూడా స్ప్రెడ్ అయ్యాయి. ఇక్కడేమో ఈ కొండపల్లిలో తగ్గిపోయి గంగినేని ఫారెస్ట్ ఉంది సార్, పక్కన చీకుండు అక్కడ ఉన్నాయి. ఇది యోగా హాల్ టెంపుల్కి వచ్చింది. టెంపుల్ దేవాలయ ప్రాంగణంలో అలాగే ఎక్కువ రోజు మీరు చాలా అదృష్టం ఉంది సార్. మీ పక్కన వీటీపీఎస్ ఉంది సార్. దాన్ని ఎంతో కొంత తగ్గిస్తున్నది ఫారెస్ట్. అలాంటి చాలా సంవత్సరాలు పెట్టి ఫారెస్ట్ లేకపోతే వీటీపీఎస్ 40 ఏళ్ళకి పోరాటం చేస్తూనే ఉంటారు మామూలుగా. అది ఎఫెక్ట్ రాజధాని మీద కూడా పడుతుంది. ఎందుకంటే మధ్యలో సెషన్స్ లో కూడా నేను క్వశ్చన్ వేసి వచ్చి మాట్లాడాను సార్. పొల్యూషన్ టూ మచ్ 120 crores అలాట్ చేశారు సార్ పొల్యూషన్. అక్కడ మన స్టేట్ గవర్నమెంట్ లోపల గ్యాస్ చేయడానికి అట్లా ఏం లేదా? డిస్పోజ్ వెళ్ళి బ్రిక్స్ అవన్నీ అవుతున్నాయి సార్. సిమెంట్ ఫ్యాక్టరీస్ లో కూడా వాడుతున్నారు, రోడ్స్ కూడా వాడుతున్నారు. బట్ జనరేషన్ దగ్గర మనకు పొల్యూషన్ తప్ప సార్. నేచర్ ఆఫ్ జనరేట్ చేస్తున్నారు. ఫిల్టర్ పెట్టాలి సార్. ఇరిగేషన్ మెథడ్స్ యాక్చువల్గా 5th to 6th స్టేజ్ వైసీపీ టైంలో ఉంటాయి సార్. నేను కూడా కానీ పొల్యూషన్ మెజర్స్ ఉంటాయి సార్. ఏం తీసుకోకుండా ప్లాంట్ ఓపెన్ చేస్తారు. 1 to 4 యూనిట్స్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం 2020 క్లోజ్ అవ్వాలి సార్.
అది చేయకుండా 20-30 వరకు ఎక్స్టెన్షన్ ఓల్డ్ టెక్నాలజీ ట్రైనింగ్ సార్. స్టేట్ గవర్నమెంట్ 120 crores పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఎలా ఇది కూడా కన్నేస్తాం సార్. ఈ ఏరియా కూడా కన్నేస్తాం. మనం రీసైకిల్ అంటే హైవేస్ లెఫ్ట్ సైడ్ కానీ అది సెంటిమెంట్ అవుతుంది సార్. దాని లోపలికి ఎంటర్ అయిన పొలిటీషియన్ ఎవరు మళ్ళీ లైన్ లో ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి ఇక్కడ మౌసూల్ ఎమ్మెల్యే BTPS లోపలికి మీరు కూర్చోబెట్టి పెద్దగా వెళ్ళి ఎవరో కన్సర్న్ అఫీషియల్స్ సార్ నా మీటింగ్ పెట్టి గవర్నమెంట్ అయిపోయింది. పబ్లిక్ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఉన్నారు. అది నిన్న వాయిస్ ఇందులో సార్ ఇది మన ఈ కరెక్ట్గా తయారు చేస్తాం. ఎంతసేపు పడుతుంది? ఎంతకాలం పడుతుంది? ఇది 20 years. ఇది ఎలక్ట్రానికైతే 20 years పైన పడుతుంది. ఇప్పుడు అందుకనే సార్ వెయిట్ చాలా తక్కువ. ఇది ఊహించాం కదా. అది పట్టుకుంటా ఆ ముక్క పట్టుకుంటా చాలా లైట్ ఉంటుంది. కొండపల్లి బొమ్మలే కదా. అదే సార్ మేము ఇన్షూర్ చేయడానికి ఇప్పుడు మనకి దగ్గరేమో మొత్తం చెట్లు కనిపించకుండా పోయింది సార్. బయట నుంచి తెప్పించడానికి ఏర్పాటు చేస్తున్నాం మన డైవర్టెడ్ ఏరియాస్ దీంతో ఇది తినేస్తుంది సార్. వైట్ పైన లాస్ట్ 20 years చేస్తాను. నేను చూసాను. ఇవి నా ఫోటో ఉండాలి, ఫోటో ఉండాలి. ఇది మనం మొత్తం నాటాం. కారణం నేషనల్ అప్పుడు డ్రోన్ లేదు కాబట్టి ఇప్పుడు ఇది 2012 తర్వాత మళ్ళీ ఇవి తినేస్తే క్రాఫ్ట్ అందరినీ తీసుకొచ్చారు. 6 clusters నుంచి తీసుకొచ్చారు. గోపిలో ఉన్నాడు. గోపి ఉన్నాడు కాదు వాయిస్. అన్న కూర్చోండి. నాకు ఒకసారి అంటే నేను ఇది నిన్నేదో మన మీరు కూడా ఒకసారి నోట్ చేసుకోండి. ఒకటి మన బూరుగుల రామకృష్ణారావు గారిది ఒకటి పెట్టించండి. ఇలాంటిది అవును మీరు తయారు చేశారా? ఓకే మస్తు దిగ్గజాలు చేసిన నుంచోండి. రాజస్థాన్ నుంచి వచ్చారు సార్ వీళ్ళు. అవునా? వీళ్ళు స్థానికులు అయిపోయారు. మొదట పూర్వం ఆరిజిన్ అంటారా? నిర్మల్ టాక్స్ కూడా దీంతో చేస్తారు సార్. వాటి కూడా రాజస్థాన్ కాల్ తీసు ఇలా తీసి మీరు కూర్చోండి. అలా ఉండండి, అలా ఉండండి. నుంచో మీరు అలాగే ఇలా తీసాం. ఇది మన ఉదయగిరిలో చేసే బొమ్మలు సార్. వేప చెక్క నిరిడి అని ఏంటిది? ఉదయగిరి కట్లరీ అంతే అక్కడ ఉదయగిరి. total 200 families are fed, sir. మనకు అక్కడ సెట్లిగుంట, నెల్లూరు, ఉదయగిరి ఇవి 2 ఉన్నాయి. అవునా?
నేను ఫస్ట్ టైం నేను చూస్తున్నాను ఎప్పుడు. ఈ కట్లరీ అంతా ఫేమస్ సార్. మీరు ఒకసారి ఇటు వచ్చండి, మీరు అక్కడ ఉండండి. ఉదయగిరి బొమ్మని థ్యాంక్ యూ. అది ఇది కూడా మీరు చేసిందా? ఏంటి ఏ చెక్క ఇది? ఇది వేపర్ సార్, అండ్ అది మన టోటల్ గా హ్యాండ్ మేడ్. ఇది మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు గిఫ్ట్ బాక్సెస్ కింద బాగా కొద్దిగా ప్రెజెంటేషన్ ఎలా చేశారు ఇది? లేట్ మిషన్ ఉంటుంది కదా సార్, ఈ షైనింగ్ అంతా ఎలా వచ్చింది? మస్టర్డ్ ఆయిల్. మస్టర్డ్ ఆయిల్ ఇది టోటల్ వితౌట్ వ్యాక్స్ కాదు, వితౌట్ కలర్ వితౌట్ పాలిష్ సార్. రంగు ఎలా వచ్చింది అది? సార్ ఇది గ్రెయిన్స్ సార్, ఇది వుడ్లోనే గ్రెయిన్స్ వస్తాయి. వుడ్ లో వస్తాయి. ఇది ఎలా చేశారు? ఇది ఎలక్ట్రిక్ చేయించారు అది? చేయించండి ఇది. మెయిన్ ఏంటంటే మనకు మార్కెటింగ్ చాలా వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఉదయగిరి కస్టమర్స్ సరైన కస్టమర్స్ రావడం లేదు సార్. లేదు నేను ఒకసారి ప్రమోట్ చేస్తాను. మరి గివ్ మీ ఎలాబొరేట్ ప్లాన్. నేను ఒక అండ్ సెపరేట్ ఆల్ ద హ్యాండీక్రాఫ్ట్ నెల్లూరు డిస్ట్రిక్ట్ లో సిటీలో కనుక మనకు ఏదైనా అవుట్లెట్ ఉంటే లేదు నిమాన్ మధు దీని మార్కెటింగ్ ఒకసారి చూడండి, మొత్తం అంతా ఇంకొంచెం ఎక్స్ట్రా పుష్ చేయడానికి. ఇక్కడ వరకు ఉదయగిరి సార్. ఇది ఉదయగిరి సార్ మనం. ఇది కూడా ఉదయగిరా? ఇక్కడ నుంచి మన ఏడుకొప్ప హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్. ఇది అంటే ఏం క్రాఫ్ట్మెన్షిప్ మీరు చేశారు ఇది? లేదు సార్, అంటే మా అదే 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 మీ ఫ్యామిలీ థర్డ్ జనరేషన్ సార్. ఏం అద్భుతమైన కళ. వా చక్క ఇది ఏపుతున్నా వేప కర్ర సార్. అంటే దీంట్లో వేస్టేజ్ అయ్యే కర్రలో వచ్చేస్తాం. మీ చేతులు కావాలి చూస్తూ అసలు ఊహించాం కదా. ఇది ఈ ఈర్లు దువ్వినంటే ఇదేనా? ఒక టైప్ కొడుకు దీంట్లో చేస్తే బెనిఫిట్ ఏంటంటే డాండ్రఫ్ అండ్ హెయిర్ ఫాల్. అవును వేప బాగా పనిచేస్తుంది. ఆ బాక్స్ అది ఈ చిన్న పిల్లలకి ల్యాప్టాప్ సార్, ల్యాప్టాప్ లాగా ఎడిషన్ అవుతున్నారు కాబట్టి ఓహో అట్లాగా. అంత క్రియేటివ్ ఆలోచించాను. లేదు నేను నిజంగా ఐ థింక్ అబౌట్ మన నేలలో ఎంత చేసినా సరిపోదు, ఏదో ఒకటి పై పడతానే ఉంటుంది. గవర్నమెంట్స్ ని చేస్తే ఇంకా సరిపోవట్లేదు. అదే చెప్పా మిగతా కంట్రీస్ ప్రమోషన్ అంటే సామాన్య కామన్ కవర్ లోకి వెళ్ళాలి. లేదు అంతే కదా, మనీ లేకపోతే ఏదైనా షిఫ్ట్ అయిపోతాం కదా. ఏంటంటే సార్ అది మన సిటీ కాకుండా విలేజ్ కాబట్టి లోకల్ వరకు కస్టమర్ రాలేకపోతున్నారు. అవును మధు, సిటీలో కనుక అవుట్లెట్ ఉంటే కెన్ యూ థింక్ ఆఫ్ మీటింగ్ ఆల్ ద ఆర్టిజన్స్? అసలు ముందు డిపార్ట్మెంట్తో పాటు ఆర్టిజన్స్ అందరినీ, కళాకారులు అందరినీ పిలిపించాం ఒకసారి. ప్రతి 2 monthsకి ఒక కోర్, ఒక 5 zones లో ఒక్కొక్క ఇట్లాంటి ఎగ్జిబిషన్ పెడదాం. నేను వచ్చి విజిట్ చేస్తాను. అలాగే నెల్లూరులో మన కలెక్టర్, ప్రతి డిస్ట్రిక్ట్ కలెక్టర్తో మాట్లాడి ఏదైనా ఒక హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్స్క్లూజివ్గా ఎవరైనా వచ్చి అమ్ముకునేలాగా ఒక వీక్స్కో లేదన్నా వారానికో లేదంటే ఏదైనా అసలు ఏదో మార్కెటింగ్ ఎక్స్ప్లోరేషన్ చూడమని చెప్తాను. అంటే ఏం లేదు, ఇది ఇట్ కెన్ బికమ్ ఎ గ్రేట్ అట్రాక్షన్ కదా. కళ్ళ ముందు బొమ్మ చేసి మనుషులు చేస్తారా? మనుషులే చేస్తారా? ఇప్పుడు ఇప్పుడు మా కాంతిలాల్ గారు చేస్తారా? ఇప్పుడు అడిగా చేస్తారా? మీరు ఒక్కసారి నన్ను పిలిపిస్తాను, ఒకసారి మీరు అందరూ ఎందుకంటే అంటే నేను అంటే దీని విలువ ఎంతమందికి అర్థమవుతుంది కదా, నాకు తెలుసు దాని కష్టం ఎంతో. సార్ చెప్పండి. అభ్యాసమే కష్టం కదా.
ఇది ఏటుకొప్పాక మీకు కలిసారు కదా అవునవును. తర్వాత ఇప్పుడు 2026కి నేషనల్ అవార్డు వచ్చింది సార్. అక్కడ కూడా 1 ఇంచ్లో టాయ్స్ చేశాను సార్. ఇందులో 1 ఇంచ్లో కూడా చేశారా? ఏది మత్స్యోషమైన టాయ్స్ ఉంటాయి, రష్యన్ టాయ్స్. సార్ రండి సార్, ఇట్లా మీరు రండి. మీరు ఎక్కడి నుంచి? శ్రీకాళహస్తి సార్. ఇట్లా మీరు ఇట్లా ఎన్ని రోజులు పడుతుంది సార్ మీకు చేయడానికి? అంటే 1 month పడుతుంది చేయడానికి. డ్రాయింగ్ ఆర్ట్ చేసుకున్న తర్వాత 1 month పడుతుంది. దీని తర్వాత వచ్చి కళ్యాణ బాలి పర్లేదు ఇక్కడ పెట్టారు. మన పాలిష్ వేస్తే సీమించింది కదా ఇది? ఈ విధంగా వస్తుంది పాలిష్ వేసిన తర్వాత. అంటే మీరు ఒకటి పని, ఇవి భగవంతుడికి పూజ చేసిన తర్వాత అవుతుంది. అందుకని మిమ్మల్ని ఇది వచ్చి ఫినిషింగ్ అయింది పూర్తిగా. కింద మొత్తం ఫినిషింగ్. అన్ని కూడా అని చెప్పి ఎలాగైనా మళ్ళీ గుర్తు చేసి సార్ ఇక్కడ మీరు బాగుంది. బొమ్మల కొలువు కాన్సెప్ట్ చేయడంతో నేషనల్ అవార్డు వచ్చింది సార్. 2026 గాను 2025 బొమ్మల కొలువులో చేశారు. ఇది 1 ఇంచ్ బొమ్మలు ఇవన్నీ ఇక్కడ మా తప్పని చాలా కష్టం కదా ఇది. ఇలా కళ్ళతో వేసుకుంటారు, మైక్రోస్కోపిక్ లెన్స్ వేసుకుంటారు. అవసరం చిన్నప్పటి నుంచి నాకు 10 సంవత్సరాలు ఉన్న కానీ ఎంతమంది చేస్తారు మీరు ఒకళ్ళే? మా ఫ్యామిలీ మొత్తం సార్. ఇప్పుడు 16 మందికి ఉపాధి కల్పిస్తున్నాం సార్. ఈ నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత కాంగ్రెస్ అండి. 16 ఫ్యామిలీకి ఉపాధి కల్పిస్తున్నాను. ఫ్యూచర్ లో కూడా మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని సంస్కృతి కదా, కల్చర్ రిఫ్లెక్ట్ అవ్వాలి. అవును సార్. చేతివృత్తులు అన్ని కూడా బొట్టలు చేయడం చాలా బాగుంది. చేతుర్తులు అన్నీ ఉన్నాయి సార్. ఇందులో ఇక్కడ కుండలు చేస్తున్నారు సార్, ఇక్కడ పెయింటింగ్ చేస్తున్నారు సార్, ఇక్కడ బొట్టలు చేస్తున్నారు సార్, ఇక్కడ శిల్పకారి సార్, ఇక్కడ కార్పెంటర్ సార్. అలా చుట్టూ కూడా మొత్తం అవును సార్. 3D మోడల్లో ఉందా ఇది? ఇది ఢిల్లీలో ఎంత పడుతుంది? ఇది ఎంత పడుతుంది చేయడానికి? ఎన్ని రోజులు పడుతుంది? ఇది చేయడానికి నాకు 1 month పట్టింది. ఎవరు నేర్పించలేదు ఇంకా? ఈ స్కిల్ నేర్చుకుంటున్నారు సార్. ఇంకా 16 ఫ్యామిలీస్ ఉన్నాయి. నేను ఫ్యూచర్ లో ఒక 50 ఫ్యామిలీస్కి ఈ వృత్తి జీవనోపాధి జరిగేలాగా చూడాలని నా కోరిక. చాలా అద్భుతం, చాలా అద్భుతం, చాలా బాగా సార్. తమరు చేసిన తరం వల్ల మన సంతోషం తీసుకొచ్చిన సమస్య వల్ల ఇంటికి ఏ లోటు లేకుండా మా కంప్యూటర్కి సమస్య చాలా వరకు క్లియర్ అయింది సార్. దీనికేమో అంకుడు ఏటి గొప్ప అంకుడు కరాడు. అది ఎలా ఉంటుంది చూడలేదు ఇప్పుడు. పెద్ద మన అంకుడు అది ఉంటాయా? హౌ ఇస్ మ్యామ్ సార్? కన్వే మై రిగార్డ్స్ సార్.
పెరిగిపోతాం సార్. 1000 టన్నులు మనకి ఒక గోడౌన్ ఉంది సార్. అవును, ఏంటి మీకు ఇవ్వట్లేదా? మీకు ఇవ్వట్లేదా? మాకు పూర్తిగా మీరు మీ మీద ప్రపోజల్ పెట్టారు, మీకు వచ్చిన లెటర్లు వచ్చాయి. అవును, నేను చెప్పాను కదా, ఇవ్వలేదా? మాకు మాత్రం వల్ల వుడ్ కార్వింగ్ అంటే ఫేమస్ సార్. ఇది అవును, మీకు రెడ్. ఇండియా, అవును, మీకు అదర్ కంట్రీస్ కూడా ఉంది మాకు. అవును, మీకేంటి, ఏం కావాలా? విషయం ఏంటంటే వుడ్ ఏదన్నా ఇప్పుడు వేస్ట్ గా చెడిపోతుంది. అలా అవును కాదు, మీకు ఏం కావాలి చెప్పండి. మాకు ఏదైనా వుడ్ సప్లై చేస్తే ఎంత కావాలి మీకు? మాకు మొత్తం మెన్షన్ చేసి ఇచ్చారు సార్. ఏ వుడ్ ఇది చెప్పండి. అది ఎర్రచంద్రం కానీ కాదు కాదు, మన ఆల్రెడీ అంటే అలాగే సార్, అలాగే అంటే నేను అంటుంది వాళ్ళకి. ఒకసారి నేను మాట్లాడుతున్నాను, డిస్కషన్ క్యాబినెట్ ఒకసారి, కుటుంబాలు ఉన్నాయి సార్. ఎందుకంటే ఇవన్నీ ఇక్కడ కూర్చుంటే అవ్వదు కానీ లేకుండా సార్ ఒకసారి రైట్ లెటర్ టు సేమ్ 100 కుటుంబాలే పనిచేస్తున్నారు సార్. లేదు, నాకు ఐడియా ఉంది. అలా ఇస్తామని చెప్తున్నారు. డాక్టర్స్ ఆఫ్ ఫోటోగ్రాఫర్ రండి మేడం, మీరు ఇటు వచ్చేయండి. వాళ్ళు తీస్తారమ్మా, వాళ్ళు తీస్తారా మీరు మ్యామ్? రండి.
అందించాలి. భవిష్యత్తుకు ఒక బంగారు భవిష్యత్తు. ఏదైతే మనం ఈరోజు స్వచ్ఛతమైనటువంటి గాలిని, అదేవిధంగా వాతావరణాన్ని, ప్రతి ఒక్కదానిని, రిసోర్సెస్ని, వనరులను మనం సద్వినియోగపరుచుకుంటూ ఉన్నామో, రేపటి భవిష్యత్తుకు కూడా వాటిని అందించాలి అనే దృక్పథంతో మనం ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరం కూడా నినాదం చేద్దాం. పర్యావరణాన్ని సంరక్షించుకుందాం. సహజ వనరులను పొదుపుగా ఉపయోగిద్దాం. వ్యర్థాలను తగ్గిద్దాం. నీటిని మరియు శక్తిని ఆదా చేసుకుందాం. ముఖ్యంగా ప్రకృతికి హాని కలిగించేటటువంటి పనులు మనం చేయరాదని ప్రతి ఒక్కరం కూడా బాధ్యతగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా మొక్కలను నాటి మరి వాటిని సంరక్షించే బాధ్యతను స్వీకరించాలి. మన పరిసర ప్రాంతాలను ఎల్లప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా పర్యావరణ అనుకూల అలవాట్లను ప్రతి ఒక్కరూ కూడా అవలంబించే విధంగా, ఇతరులను ప్రోత్సహించే విధంగా కార్యక్రమాలను మనం జరపాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాలుష్యాన్ని తగ్గించి జీవ వైవిధ్యాన్ని సంరక్షించడానికి మరియు ప్రస్తుతం ఏదైతే మన వనరులు ఉన్నాయో, మనకి అందుబాటులో ఉన్న వనరులను రేపటి తరానికి, భవిష్యత్తుకు అందించాలి. భవిష్యత్తు తరాల కోసం పచ్చని ఆంధ్రప్రదేశ్, ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ను అందించాలి. హరితాంధ్రప్రదేశ్ సాధనగా కృషి చేస్తూ ఉన్నాం. సుస్థిర అభివృద్ధి, స్థిరమైనటువంటి భూమిని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని స్ఫూర్తిదాయకంగా మరి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కోనిదల పవన్ కళ్యాణ్ గారు నేరుగా ఈరోజు 2.5 crores సీడ్ బాల్స్, విస్తృత స్థాయి సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమంలో పాల్గొని మన అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ ఉన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని 26 లొకేషన్స్లో 250 లొకేషన్స్లో మనం ఈ కార్యక్రమాన్ని వీక్షించే విధంగా వర్చువల్గా ఏర్పాటు చేయడం జరిగింది. యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా వివిధ జిల్లాలలో, వివిధ లొకేషన్స్లో పాల్గొని నేరుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారితో పాల్గొనేటటువంటి సదా అవకాశాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మనకి కల్పించడం జరిగింది. నా భూతో నా భవిష్యత్. ఇప్పటి వరకు కూడా మనం చూసినట్లయితే 2.1 crores సీడ్ బాల్స్ తయారీ మనకి జరిగింది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం వరల్డ్ రికార్డ్ 2.5 crores సీడ్ బాల్స్, విస్తృత స్థాయిలో సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమం ఇంత అంగరంగ వైభవంగా జరుగుతోంది. యావత్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రావళి అందరూ కూడా పాల్గొనటం జరుగుతోంది. మొక్కలు పెంచేటటువంటి ఆలోచన కేవలం ఆలోచన మాత్రమే కాదు, అది ఆచరణ శుద్ధి అయినటువంటి మార్పుగా ప్రతి ఒక్కరి జీవన విధానంలో మొక్కలను పెంచాలి, అడవులను సంరక్షించాలి, వన్యప్రాణులను సంరక్షించాలి అనేటటువంటి భావనతో మన అందరికీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా వినూత్నమైనటువంటి కార్యక్రమం మన అందరినీ కూడా ఇటువంటి కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనం చూస్తూ ఉన్నాం, ఇప్పుడు మన గౌరవ ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా వివిధ స్వచ్ఛంద సంస్థలు, SHGs, అదేవిధంగా చిల్డ్రన్, స్కూల్ చిల్డ్రన్, ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా ఉన్నారు. వీరు చేసినటువంటి సీడ్ బాల్స్ను మరి ఓపెన్ ల్యాండ్స్లో డిస్పర్స్ చేస్తారు. అదేవిధంగా ఎప్పుడైతే మనకి వర్షం పడబోతుంది అనేటటువంటి సందర్భంలో వీటిని డిస్పర్స్ చేస్తూ మరియు మహావృక్షాలను సాధనకై మనమందరం కృషి చేసే విధంగా నేటి ఈ చిన్న ప్రయత్నం ఎంతో పెద్ద మార్పును తీసుకొస్తుంది. మరి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.
నిజంగా ఎంతో ఆనందంగా అనిపిస్తున్నటువంటి ఈ సందర్భం, చిన్నారులతో కలిసి సీడ్ బాల్స్ తయారీలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు వారు పాల్గొనడం జరుగుతోంది. వారితో మాట్లాడుతూ చిన్నారుల్లో మొక్కలు నాటేటటువంటి స్ఫూర్తిని కలిగిస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క స్కూల్లో ప్రతి ఒక్క చిల్డ్రన్ అందరూ కూడా అర్థం చేసుకోవాలి, వారి యొక్క స్ఫూర్తిని వారి యొక్క ఆలోచనను ముందుకు సాగించాలి. హరితాంధ్రప్రదేశ్ లక్ష్య సాధనగా ప్రతి ఒక్కరూ కూడా కృషి చేద్దాం. నా భూతో నా భవిష్యత్. నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇంత గ్రాండ్ లెవెల్లో ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈ బృహత్తరమైనటువంటి వేడుకల్లో పాల్గొని ఒక చరిత్రను సృష్టిస్తున్నారు. వరల్డ్ రికార్డు సాధనకై మనమందరం కూడా ఈ విజయం సాధ్యపడుతుంది అని ఎంతో గర్వంగా మీ అందరికీ తెలియజేసేందుకు ఆనందపడుతూ ఉన్నాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం, మరి ఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏదైతే ప్రతి ఒక్క ఆలోచన ఉందో, మొక్కలు నాటాలి, అడవులను పెంపొందించాలి, ముఖ్యంగా జీవ వైవిధ్యం గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారి యొక్క విజన్తో ముందుకు సాగుతోంది. ఇక్కడ తీసేస్తున్నారు, తీసుకున్నారు ఫోటోస్. ఇప్పుడే తీసుకో, ఎవరికి ఇచ్చేసి తీసేయండి మన. ఇవేంటివి? మీరు గవర్నమెంట్ స్కూలా? చాలా బాగుంది కదమ్మా. మీరు ఇంత అడిగి ఉండడం మీ అదృష్టం కదా. చెట్టు తీసుకొస్తారా? ఓకే. స్వయం సహాయక సంఘానికి సంబంధించినటువంటి సోదరి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారితో కలిసి మరి సీడ్ బాల్స్ని తయారు చేసేటటువంటి కార్యక్రమంలో పాల్గొంటారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం హరితాంధ్రప్రదేశ్ లక్ష్య సాధన 2.5 కోట్ల సీడ్ బాల్స్ ప్రపంచ స్థాయి రికార్డ్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యంగా ఎంతో స్ఫూర్తిదాయకంగా యావత్ ప్రపంచానికి మన భారతదేశానికి స్ఫూర్తిని అందించే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతోంది. మనం సాక్షులుగా ఉన్నాం. వర్చువల్గా ఎవరైతే ఉన్నారో అందరూ గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా మీరు ఏదైతే సీడ్ బాల్ను తయారు చేస్తూ ఉన్నారో దానిని చాలా చిన్న సైజు, మ్యాక్సిమం మీరు ఎంతైతే చిన్న సైజు చేయగలుగుతారో అంత చిన్న సైజు చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి కూడా అభ్యర్థన. ఎందుకంటే వీటన్నిటిని కూడా మనం డ్రోన్ ద్వారా డిస్పర్స్ చేస్తాం. సో ఎప్పుడైతే మనం డ్రోన్ ద్వారా వీటిని విడుదల చేస్తామో అవి వీలుగా వెసులుబాటుగా అవి ప్రతి ఒక్క ప్రాంతంలో పడే విధంగా ఉండాలి. గమనించి అందరూ కూడా చాలా చిన్న సైజులో సీడ్ బాల్స్ని తయారు చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము. వర్చువల్గా ఈ కార్యక్రమాన్ని ఎవరైతే వీక్షిస్తూ ఉన్నారో వారందరూ కూడా గమనించవలసిందిగా అభ్యర్థన. ఒక 1 మంత్లో వితిన్ 1 మంత్లో మనం అందరం కూడా 2.5 crores సీడ్ బాల్స్ను తయారు చేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతికి ఇది కూడా ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతోంది అనేటటువంటి భావన ప్రతి ఒక్కరూ కూడా మన సంకల్పం ఏదైతే ఉందో ఈరోజు అది ఆచరణ రూపం చూపిస్తూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారి యొక్క విజన్తో వారి యొక్క లీడర్షిప్తో మనం అందరం కూడా ముందుకు సాగుతూ ఉన్నాం. ఈరోజు మన మూలపాడు బటర్ఫ్లై పార్క్లో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో వివిధ సంస్థలు, చిన్నారులు, ప్రజలందరూ కూడా పాల్గొనడం జరుగుతోంది. ఇది కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదు, ఇది ప్రజల భాగస్వామ్యం ఉండాలి. ప్రతి ఒక్క పౌరులు దీనిని ఆచరిస్తూ రేపటి భవిష్యత్తు కోసం మనం అందించాలి అనే దృక్పథంతో వారే నేరుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యుల వారు పాల్గొని సీడ్ బాల్స్ని తయారు చేస్తూ మన అందరికీ కూడా స్ఫూర్తివంతంగా మనకి కృషి చేయడం జరుగుతోంది. ఈ సీడ్ బాల్స్ను ఏదైతే డిఫరెంట్ ల్యాండ్స్ ఉన్నాయో వాటిలో వీటిని స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. అనంతరం వర్షం పడిన చోట ఇవి విత్తనాలు మొలకెత్తి మరియు ఒక పెద్ద మహావృక్షం అయ్యేందుకు ఎంతగానో సాకారంగా ముందుకు సాగుతోంది. ఇది కేవలం ఒక చిన్న ప్రయత్నం కాదు, ఒక విప్లవం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని గౌరవ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మన అందరినీ ఉద్దేశించి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. హలో మ్యూట్ పెట్టండి. మ్యూట్. హలో మ్యూట్. వినిపిస్తుందా? ఈరోజు 2.5 కోట్ల విత్తనాల బంతులు కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ పర్యావరణ పరిరక్షణ సంకల్పానికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున 2 అద్భుతమైన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఏక్ పేడ్ మాకే నామ్ పేరు మీద థీమ్ తోటి దేశం నలుమూలల ఒక చెట్టు నాటాలంటే
ఎవరి పేరు మీద కంటే కూడా తల్లి పేరు మీద నాటడం చాలా స్ఫూర్తిదాయకం అని చెప్పి ఆయన ప్రారంభించిన ఈ కార్యక్రమానికి నాకు జన్మనిచ్చిన మా అమ్మగారు శ్రీ అంజనాదేవి గారి పేరిట ఈ రోజున మూలపాడు బటర్ఫ్లై పార్క్లో తెల్లపునికి మొక్క నాటడం జరిగింది. తల్లి జీవం పోస్తే అదే జీవాన్ని చెట్టు కాపాడుతుందనే సందేశం ఇచ్చే ఈ కార్యక్రమం ద్వారా కొండపల్లి బొమ్మల కళాకారుల జీవనోపాధికి ఉపయోగపడే 1000 తెల్లపునికి చెట్లను ఒకే చోట నాటడం చాలా ఆనందం కలిగించింది. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న మరొక అద్భుత సంకల్పం పెద్ద ఎత్తున సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమం. ఈ పర్యావరణ దినోత్సవం రోజున పర్యావరణ పరిరక్షణ కోసం 2.5 కోట్ల సీడ్ బాల్స్ విత్తనాల బంతుల్ని తయారీకి శ్రీకారం చుట్టాం. ఈ రోజును మొదలుకొని జూన్ 15 వరకు 10 రోజుల పాటు అన్ని జిల్లాల్లో ఈ సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియను ప్రజల సహకారంతో ముందుకు తీసుకెళ్తాం. ఎర్ర బంకమట్టికి కంపోస్ట్ జోడించి పూర్తి సేంద్రియ పద్ధతిలో ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసి ఈ సీడ్ బాల్స్ని ఈ వర్షాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా చల్లించేందుకు ఏర్పాట్లు చేశాం. సీడ్ బాల్స్ తయారు చేయటం చల్లించడం పర్యావరణ పరిరక్షణలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఒక సీడ్ బాల్ ఒక చెట్టుని సృష్టించేంత శక్తి కలిగి ఉంటుంది. మామూలుగా విత్తనాలు నాటేయడం వేరు, దాన్ని ఈ ఒక ఎక్స్ట్రా లేయర్ ప్రొటెక్షన్ లేయర్ కింద దీనిని ఈ సీడ్ బాల్ రూపంలో దీన్ని విత్తనాల లోపల పెట్టి ప్రతి చిన్న సీడ్ బాల్కి 1.5 సెంటీమీటర్, మన డ్రోన్ ద్వారా అయితే 1.5 సెంటీమీటర్, అదే చేతి ద్వారా అయితే ఒక చిన్న ఉండలాగా వీటన్నిటిని తయారు చేస్తూ ఉన్నాం. ప్రతి సీడ్ బాల్ ఒక చెట్టుని సృష్టించగలిగే శక్తి ఉంటుంది. ఈ ప్రతి చెట్టు వాతావరణ మార్పుల ప్రభావం నుంచి భూమిని రక్షిస్తూ ఉంది, ఎయిర్ క్వాలిటీ పెంచుతుంది, నీటిని సంరక్షిస్తుంది, సస్టైనబుల్ బయోడైవర్సిటీ జీవ వైవిధ్యాన్ని పెంపొందిస్తుంది. ఈ సీడ్ బాల్స్ని అడవులు, కొండ ప్రాంతాల్లో, మొక్కలు తక్కువగా ఉన్న ప్రదేశాలు, నదీ తీరాలు, చెరువు గట్లు, ఖాళీ ప్రదేశాల్లో వెదజల్లే ఏర్పాటును చేస్తూ ఉన్నాం. కొండలు, మనుషులు వెళ్ళలేని ప్రాంతాల్లో సీడ్ బాల్స్ చల్లేందుకు అధునాతన డ్రోన్ సాయంతో దీన్ని జల్లిస్తూ ఉన్నాం. రాష్ట్రాన్ని హరితవనంగా మార్చడం కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఈ అద్భుత కార్యక్రమంలో విద్యార్థులు, మహిళలు, స్వయం సహాయక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాల్గొని ఈ ప్రజా ఉద్యమంలో దీన్ని చేయాలని ప్రభుత్వం తరపున, అటవీ శాఖ ప్రభుత్వం తరపున, రాష్ట్ర పర్యావరణ శాఖ తరపున, రాష్ట్ర ప్రభుత్వం తరపున, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తరపున ప్రతి ఒక్కరికి, మా ఎన్డీఏ ఎమ్మెల్యేల, ప్రభుత్వ కూటమి మన ప్రభుత్వ ఎమ్మెల్యేలందరి తరపున, ఎంపీల తరపున నేను మీకు ఈ పిలుపుని అందిస్తున్నాను. మీరు కూడా దీంట్లో పాల్గొనండి. ప్రతి ఒక్కరూ కూడా మీకు ఎక్కడ దొరికితే, ఎక్కడ పాసిబిలిటీ ఉంటే, ఎక్కడ అవకాశం ఉంటే ఒక చెట్టుని పెంచే కార్యక్రమాన్ని చేయండి. రాను రాను మనం స్వార్థంగా అయిపోతా ఉన్నాం. చెట్లని కూల్చేసినంత తేలిగ్గా చెట్లను పెంచలేకపోతున్నాం. భవిష్యత్తు ఈ రోజు నా పక్కన ఇందాక కూర్చున్న చిన్న బిడ్డలు కానీ వీళ్ళు కానీ వాళ్ళ భవిష్యత్తు కోసం చేస్తుంది. ఇది కంటిన్యూ చేయాలి, ఈ లెగసీ వారసత్వాన్ని కంటిన్యూ చేయాలి. ఉన్నత అటవీ శాఖ అధికారులందరికీ, చలపతిరావు గారికి కానీ, కాంతిలాల్ గారికి కానీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉన్నతాధికారులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే క్రమంలో మీరు ముందుకు తీసుకెళ్ళినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అలాగే మన సాంస్కృతిక వారసత్వానికి ప్రాణం పోసే కార్యక్రమాన్ని కూడా చాలా బాధ్యతగా స్వీకరించాం. కొండపల్లి బొమ్మలకి తయారీకి వినియోగించే తెల్లపొనికి, ఏటికొప్పాక బొమ్మల తయారీలో వాడే అంకుడు, బొబ్బిలి వేళ్ళని తయారు చేసే పనస, సెట్టిగుంట, మాధవమాల, ఉదయగిరి కళాకారులకు అవసరమైన వుడ్ బ్యాంక్స్ ఏర్పాటు కూడా ప్రణాళిక రూపొందించాం. వచ్చే 2 నెలల ప్రాంతాల వారీగా వుడ్ బ్యాంక్స్ ఏర్పాటు చేసి సాంప్రదాయ కళలను ముందుకు తీసుకెళ్తున్న కళాకారుల జీవనోపాధిని కాపాడటానికి సాయశక్తిలో మా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంతరించిపోతున్న కళకి జీవం పోసే ప్రయత్నం మొదలుపెట్టాం. దానికి చిన్న నాందే మనం ఈ రోజున మొన్న ఈ రిపబ్లిక్ డే రోజున ఏటికొప్పాక బొమ్మలకి మనకి ప్రైజ్ లభించడం,
on this World Environment Day, let us move beyond awareness to action. Let every seed ball becomes a tree. Let every tree become a shield against climate change. Let every citizen become a partner in environmental conservation. Together, let's build a greener, healthier and climate resilient Andhra Pradesh and Bharat. ఒక రిక్వెస్ట్ అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి చెట్లు నాటినంత ఉత్సాహం చెట్లను సంరక్షించడం మటుకు మనకి ఆ లోపం ఉంది. అధికారులందరికీ, ప్రజలందరికీ కూడా నా విన్నపం, మనం చెట్లను నాటేస్తున్నాం కానీ సంరక్షించుకోవడంలో మనం దాన్ని పూర్తి స్థాయిలో కష్టపడలేకపోతున్నాం. దాన్ని వంతుగా మీరు చెట్లు నాటడంతో పాటు సంరక్షించడంలో కూడా కీలకమైన పాత్ర వహించాలి. ఆ చెట్టు అది దానికి మన ఆధారం లేకుండా ఎదిగే వరకు ఒక బిడ్డలాగా కాపాడుకోవాలి. మీ అందరికీ నేను అభ్యర్థిస్తూ సెలవు తీసుకున్నాను. జై భారత్ అండ్ జై హింద్. ధన్యవాదములు సార్. మరి ఈరోజు తిరుపతి జిల్లా నుంచి మీరు జాయిన్ కావాల్సిందిగా కోరుతున్నాము. తిరుపతి జిల్లా, ఏలూరు ఒకవేళ రెడీ ఉంటే ఏలూరు జిల్లా నుంచి జాయిన్ చేసుకోవచ్చు. నమస్తే సార్. కొంచెం హైలైట్ చేయండి. ఏలూరు ఫారెస్ట్ డివిజన్ బంగారుగూడ రేంజ్ పరిధిలో ఇచ్చిన స్ఫూర్తితో ఈరోజు విత్తన బంతుల తయారీ మొదలు పెట్టాం సార్. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ 300 ప్రాంతాల్లో 300 ప్రదేశాల్లో ఇదే విధంగా తమ స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్ళడం కోసం విత్తన బంతుల తయారీ మొదలు చేస్తున్నాం సార్. మా విఎస్ఎస్ సభ్యులందరూ కూడా ఉండి అందరూ కూడా విత్తన తయారీలో ఉన్నారు సార్. ముందుగా తమరితో కూడా మాట్లాడడానికి అవకాశం ఇస్తారు. నమస్తే సార్. కనిపిస్తాం జంగారెడ్డి కూడా. ఎన్ని చేశారమ్మా ఇప్పటికి? ఏ అక్కడ స్థానిక మొక్కలు గింజలు ఏంటి? ఏ విత్తనాలు అక్కడ సీడ్ బాల్స్ లో? మా ఫారెస్ట్ లో దొరికిన అల్లనేరేడు, విప్ప, చింత, నెమలి, రావి ఈ విత్తనాలతో చేస్తున్నాం సార్. అలాగే కానుగ, చింత, క్రియేట్ చేశారు. అలాగా వనజీవి రామయ్య గారు కానీ అలాగే మనకు కూడా చాలామంది ఈ మనకి ఈ వన సంరక్షణకి పనిచేసే చాలామంది వ్యక్తులు ఉన్నారు. సో వాళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ
ఇది మన బాధ్యతగా తీసుకోమని మీ అందరినీ నేను ఏలూరు రేంజ్ డివిజన్లో, జంగారెడ్డి రేంజ్ ఏలూరు డివిజన్లో ఉన్న మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ అభ్యర్థిస్తున్నాను. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తిరుపతి డివిజన్కి ఎవరు? నమస్కారం. హలో, ఆమె అడుగులు అండి. హలో హలో, ఆడిబుల్ చెప్పండి. సార్, ఈరోజు హరితాంధ్రప్రదేశ్ భాగంగా రాష్ట్రాన్ని 50% గ్రీన్ కవర్ కింద విస్తరింపజేసే కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు విత్తన బంతుల తయారీ, పంపిణీ అనే ఈ కార్యక్రమానికి ఒక శంఖారావం ఊదారు. అందరికీ చెప్పండి. గొంతు పోయిందా, ఇట్లా వాయిస్ పోయిందా? మాట్లాడు. సో ఇంకో డివిజన్ ఏమన్నా ఉన్నారా? నెట్ ప్రాబ్లమా? నెట్ ఇష్యూ. సార్ మే జయంత్ సార్, తిరుపతి సార్. చెప్పండి సార్, మీ పేరు? సార్ ఇక్కడ దాదాపు ఉదయం నుంచి చిన్నారులు చాలా మంది వచ్చి ఈ కార్యక్రమంలో విరివిగా పాల్గొని విత్తన బంతులు చాలా ఉత్సాహంగా చేస్తారు. సో ఇక్కడ ఎన్జిఓలు కూడా ఉన్నారు. కార్యక్రమం గురించి మనము గత అవగాహన కల్పిస్తూ ఉన్నాం సార్. పిలుపు మేరకు ఉద్యమ స్ఫూర్తితో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసి ప్రజలను, పబ్లిక్ రిప్రజెంటేటివ్, విద్యార్థులను కూడా ఇక చాలా మంది ముందుకు వచ్చారు సార్ ఈ కార్యక్రమం చేస్తామని. అందుకు మీ తరపున ధన్యవాదాలు సార్. ముఖ్యంగా ఇప్పుడు ఒక చిన్నారి నా పక్కన జస్విత అని ఉంది సార్. మీరు అవకాశం ఇస్తే ఆమె మాట్లాడాలనుకుంటుంది సార్. జస్విక చెప్పమ్మా ప్లీజ్. చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు పి జస్విత్. నేను విశ్వం స్కూల్లో చదువుతున్నాను, తిరుపతి. చిన్నపిల్లలకి ఇష్టమైన డిప్యూటీ సీఎం గారికి గుడ్ మార్నింగ్. ఈ అవకాశం ఇచ్చినందుకు సార్ వాళ్ళకి థ్యాంక్ యూ. నేను సీడ్ బాల్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినాను. సీడ్స్ యూజ్ చేసేది వచ్చి ఉసిరి, వేగ మరియు చింత అన్ని సీడ్స్ అనేవి సీడ్ బాల్ లో పెట్టి డ్రోన్ ద్వారా వెళ్ళలేని ప్రాంతంలో వదులుతారు. డ్రోన్ ద్వారా వెళ్ళే ప్రాంతంలో మనము సీడ్ బాల్ వేసిన వల్ల మనకి గ్రీనరీ ఎక్కువ పెరుగుతుంది, ప్లస్ హీట్ అనేది తగ్గుతుంది, ఆక్సిజన్ ఎక్కువ ఛాన్సెస్ పెరుగుతుంది, కార్బన్ డైఆక్సైడ్ ప్లాంట్ ద్వారా తీసుకుంటుంది సార్. థ్యాంక్ యూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. డిప్యూటీ సీఎం గారికి చాలా థ్యాంక్ యూ. సార్ తమరు అవకాశం ఇస్తే చిన్నారి జస్విత్ అనే అబ్బాయి కూడా మాట్లాడాలని ఉత్సాహంగా ఉన్నారు సార్. అబ్బాయి పేరు జస్విక్, అమ్మాయి పేరు కూడా జస్వికేనా? ఏం పేరు అబ్బాయి పేరు? మై నేమ్ ఇస్ శ్రీ జశ్వంత్. నేను విశ్వం స్కూల్ నుంచి వచ్చాను. నేను ఈరోజు ఈ పవన్ కళ్యాణ్ గారికి ఇంకా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ సీడ్ బాల్ విత్తనాలను ఇంకా ఈ సీడ్ బాల్ ని చెట్లు లేని ప్లేస్ లో డ్రోన్ ద్వారా
పంపించాలి. థ్యాంక్ యూ. ఇంకా నేను నా తరపు, విశ్వం సార్ తరపు, ఇంకా మా విశ్వం స్కూల్ తరపు ధన్యవాదాలు. థ్యాంక్ యూ జస్వంత్, థ్యాంక్ యూ. సార్ నమస్కారం సార్, అనంతపురం జిల్లా నుంచి సార్. చెప్పండి, మీ పేరండి? సార్ నమస్కారం సార్, అనంతపురం జిల్లా నుంచి సార్. ఓకే సార్ నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి సార్. చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులకి నమస్కారం సార్. అనంతపురం నుంచి సోషల్ ఫారెస్ట్రీ డిఎఫ్ఓ గురుప్రభాకర్ మాట్లాడుతున్నాను సార్. నమస్కారం, చెప్పండి గురుప్రభాకర్ గారు, చెప్పండి సార్. నమస్కారం సార్. చెప్పండి. గురుప్రభాకర్ చెప్పండి. వాయిస్ కట్ అవుతుంది సార్. నమస్కారం సార్. ఈ రోజు తమరి పిలుపునందుకు దాదాపు అనంతపురం పురజనులు, రైతులు దాదాపు 600 మంది దాకా ఈ రోజు ఒక ర్యాలీ మాదిరిగా ఈ రోజు ర్యాలీ కండక్ట్ చేసి విత్తన పంపుల ప్రిపరేషన్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశాం సార్. దాదాపు ఈ ప్రోగ్రామ్ ని దాదాపు 600 మంది దాకా వీక్షించినారు సార్. అనంతపురం జిల్లా కలెక్టర్ గారు మరియు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు కూడా పార్టిసిపేట్ చేసినారు సార్. ఇది ఈ రోజు అత్యంత ముఖ్యమైన దినంగా భావిస్తున్నాం సార్. అలాగే ఈ రోజు 1 కోటి అనంతపురం జిల్లాలో 1 కోటి మొక్కలకు కూడా శ్రీకారం చుట్టినాం సార్. ఈ రోజు రైతులందరూ దాదాపు 100 మంది రైతులు జిల్లా వ్యాప్తంగా ఇక్కడ ఏకమై సీడ్ బాల్స్ ప్రిపరేషన్, మరి ఇక్కడ తయారు చేసిన సీడ్ బాల్స్ ఒక్కొక్క రైతు 10 చొప్పున తీసుకుని పోయి ఒక శపథం చేస్తున్నారు సార్ నాటేదానికి. నమస్కారం సార్. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నమస్తే సార్. నేను ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సార్ అనంతపూర్ మాట్లాడుతున్నాను సార్. నమస్కారం. మేము కూడా ఇండస్ట్రీస్ ద్వారా మాసివ్ ప్లాంటేషన్ జరిపించాం సార్. ఒక్కొక్కరు 50 మొక్కలు డిఫరెంట్ స్పీసెస్ తో నాటే విధంగా ఇండస్ట్రీస్ కి రిప్రజెంట్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం ఆగండి, మళ్ళీ చెప్పండి. ఒక్కొక్క పరిశ్రమ 50 మొక్కలేనా? ఒక్కొక్క పరిశ్రమ 50 మొక్కలేనా? ఒక మనిషి, ఒక పరిశ్రమ పర్సన్? ఓకే. మెయిన్ అనంతపురంలో ఉన్న పారిశ్రామిక వాడలన్నిటికీ కూడా 30% గ్రీన్ బెల్ట్ కదా సార్ కలెక్టర్? మినిమం 30% కదా, ఇట్స్ మ్యాండేటరీ. అందుకని 30% గ్రీన్ బెల్ట్ మెయింటైన్ చేసేలాగా అది వారి సామాజిక బాధ్యత కూడా. అది కొంచెం మీరు అది ఎన్ఫోర్స్ చేయండి ప్లీజ్ దయచేసి. సో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, అన్ని డివిజన్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి, పాల్గొన్న కార్యక్రమం ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ 15 దాకా సాగే ఈ కార్యక్రమంలో అందరూ విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్ అండ్ జై భారత్. దయచేసి అందరినీ కూడా వారి వారి స్థానంలో ఆసనీలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఎవరు లేచి నిల్చోవద్దండి, గమనించాలి, దయచేసి గమనించాలి. వెంటనే అందరినీ కూడా వారి వారి స్థానంలో కూర్చోవలసిందిగా మనవి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు మరి ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో 2.5 crores సీడ్ బాల్స్ తయారీ విస్తృత స్థాయిలో ఈ తయారీ జరుగుతోంది. మరి ఈ సందర్భంగా యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా పాల్గొనడం జరుగుతోంది.
డ్రోన్ ఎల్లి పైడా వెళ్ళిండు నేను ఎక్కడ ఉంటున్నా వెళ్తుందా ఇటు అన్నా సైడ్ సార్ వచ్చేసి బాబు రెడీ చేయమన్నా ఓకే ఓకే